సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన సమీక్ష నిర్వహిస్తూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమల్లోకి రానున్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జీరో వైలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని, అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్, పోలీస్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. నిన్న రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో వైలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలుగా వచ్చే ఎన్నికలను నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రెండు మంత్రాల అమల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలే కానీ ఎటువంటి హింసకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి తేడా వచ్చినా సరే భారత ఎన్నికల సంఘం ఉపేక్షించబోదనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, బూత్ క్యాప్చరింగ్కు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను కూడా చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు మరియు తదుపరి జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు మరియు పోలీస్ కమిషనర్లు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని ముఖ్యమైన ఆదేశాలు, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనల డిఫేస్మెంట్, 50% పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రక్రియ, వెబ్ కాస్టింగ్ మరియు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, తదుపరి రోజువారీ పంపాల్సిన నివేదికలు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తదుపరి రోజువారీ పంపించాల్సిన నివేదికలు తదితర అంశాలను జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లకు ఆయన వివరించారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే బట్వాడా చేయాలని, ఒక పాడేరు ప్రాంతం మినహా మరి ఏ ఇతర ప్రాంతాల్లో మాన్యువల్గా పంపిణీ చేయడానికి వీల్లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. సకాలంలో పోస్టల్ ద్వారానే బట్వాడా చేయడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండింగ్ ఫార్ములను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి ఫార్ములా పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతంగా అమలు పరచాలని ఆదేశించారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీలు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్లు పలు వార్తాపత్రికల్లో కథనాలతో పాటు పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఎటువంటి అల్లర్లకు, హింసకు తావు లేకుండా ఎంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ చేస్తున్న ఏర్పాట్లను అదనపు డీజీపీ శంభృత్ బాచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు వైకాపా ప్రకటించింది. ఇడుపులపైలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు సమన్వయకర్తల పేరుతో వైకాపా 12 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తుది జాబితా సిద్ధమైన నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో సీఎం జగన్ ఉన్నారు. నగరి, సత్తెనపల్లి, నర్సరావుపేట తదితర నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చామని, ఇప్పుడు అవి ప్రపంచానికి ఆదర్శమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మహాశక్తి కింద 5 కార్యక్రమాలు తీసుకొస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు వచ్చాయంటే ఎన్టీఆర్ చొరవేనని వివరించారు. టీడీపీ హయాంలో 22 కొత్త పథకాలు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో కలలకు రెక్కలు పేరిట నిన్న నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ హయాంలో ఉద్యోగాలు, కళాశాల సీట్లలో రిజర్వేషన్లు తీసుకువచ్చామని, ఆడబిడ్డలకు రిజర్వేషన్లతో ప్రస్తుతం మగవారితో సమానంగా పనిచేస్తున్నారని అన్నారు. మెరుగైన అవకాశాలిస్తే మరింత ముందుకెళ్తారని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆచరణ సాధ్యం చేసే పార్టీ తెలుగుదేశం అని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీ హయాంలో తీసుకువచ్చిన పథకాలతో ఎంతో మంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారని తెలిపారు. కళలకు రెక్కలు వినూత్న కార్యక్రమం అని, మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి దీన్ని ప్రత్యేకంగా రూపొందించామని అన్నారు.
నైపుణ్యాభివృద్ధి కోసం ఆడపిల్లలకు ఎంతైనా ఖర్చు పెట్టే పథకం ఇదని పేర్కొన్నారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం బ్యాంకు రుణాలు తీసుకునేలా తాము సహకరిస్తామని, వీటికి ప్రభుత్వమే వడ్డీ కడుతుందన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. 2024 ఎన్నికల్లో జరగబోయేది ఇదేనని పేర్కొన్నారు. జగన్ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఏ వ్యవస్థ సక్రమంగా లేదని అన్నారు. రైతులు, యువత, కార్మికులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలు నలిగిపోయాయని, అమరావతి అభివృద్ధి చెంది పోలవరం పూర్తయి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్లమని అన్నారు. విద్యా రాజధానిగా ఎదగాల్సిన రాష్ట్రం సర్వనాశనమైందని పేర్కొన్నారు. ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి తీరాలి అని చంద్రబాబు తెలియజేశారు. ఇంత మునుపు ఆంక్షలు పెట్టారు. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కూడా వస్తుంది. అంటే ఒక కుటుంబంలో 2-3 పిల్లలుంటే మగ పిల్లల్ని చదివించడం, ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసి బాధ్యత తప్పించుకోవడం ఇలాంటి జరిగే సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివించే అవకాశం వస్తుంది. దీనివల్ల ఆడపిల్లలకు ఈ గౌరవం దక్కుతుంది, వెసులుబాటు వస్తుంది. అదే సమయంలో నేనే ఆ రోజు దీపం కార్యక్రమం తీసుకొచ్చాను. మా ఇంట్లో మా తల్లిని చూసేవాడిని. చిన్నప్పుడు చాలా కష్టపడేది. అలాంటి సమయంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఇంటింటికి వంట గ్యాస్ ఇవ్వాలని ఉచితంగా గ్యాస్ సిలిండర్ని నేను ఆ రోజు శాంక్షన్ చేసి ఇంటింటికి ఇచ్చాను. అదే మరి సబ్సిడీలు ఇచ్చాం. దీనివల్ల ఎక్కడైతే కట్టెల పొయ్యి పెట్టే అవసరం లేకుండా పోయింది. నాగరిక ప్రపంచంలో ఒక్క అడుగు మహిళలు ముందుకేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ రేట్లు పెరిగిపోయి గ్యాస్ కనెక్షన్ కూడా ఇంట్లో పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు మళ్ళా ముందుకు వచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం చేశాం. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ఈ రోజు విడుదల చేయనున్నట్లు అధినేత చంద్రబాబు తెలిపారు. కసరత్తు తుది దశకు చేరుకుందని, వీలైనంత మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని, సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థిని ప్రకటిస్తాయన్నారు. తొలి జాబితాలో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ, జనసేనకు 2 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. దాదాపు 50 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన సీఎం జగన్ కు హైకోర్టు తీర్పు చెంపపెట్టని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టు నిన్న రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు గుప్పించారు. ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చారని ఆరోపించారు. ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 49,000 ఓఎంఆర్ షీట్లు వైసీపీ గ్యాంగ్ మార్చేసిందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని మండిపడ్డారు. 2018 గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలను నిర్ధారిస్తూ మెయిన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలియజేశారు. హైకోర్టు తీర్పు ఉన్మాద పాలకుడు జగన్కి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ 2.3 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ప్రతి ఏటా జనవరి 1నే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీ వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని పేర్కొన్నారు. సీఎం అయ్యాక ఒక్క పోస్టు తీయలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తానని సాక్షి క్యాలెండర్ చేతిలో పెట్టాడని ఎద్దేవా చేశారు. చివరికి గ్రూప్ 1 పేపర్ల వాల్యుయేషన్ను ఇష్టారాజ్యంగా నిర్వహించి నిరుద్యోగుల ఉసురు పోసుకుందన్నారు. ప్రజాకాంక్షల మేరకు త్వరలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, కోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. గ్రూప్ 1 అభ్యర్థులు, నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే దిశగా కసరత్తు జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. వామపక్షాలతో కలిసి నడిచే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ మధుసూదన్ మిస్త్రీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఒక్కొక్క క్యాండిడేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500 అప్లికేషన్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని 175 కాన్స్టిట్యుయెన్సీలలో పోటీ చేయడం జరుగుతుంది. గత ఎన్నికల్లో
మాకొచ్చిన ఓట్ బ్యాంకు కేవలం 1.17% అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ దాటుతుందని మేము గణనీయంగా అసెంబ్లీ సీట్లు అయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి గట్టి పోటీ ఇవ్వగలమని, సీట్లు కూడా గెలవగలమని నమ్మకం కాంగ్రెస్ పార్టీకి. లెఫ్ట్ పార్టీలను కూడా సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళతో కూడా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అందరం కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. వైసీపీ కూడా అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము రండి అని చంద్రబాబు గారిని కూడా తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా నిజమైన ఉద్యమం చేయలేదు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఇచ్చిన ప్రతి మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కొనియాడారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జగన్ ప్రభుత్వంలో నెరవేరిందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ రిలీజ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిన్న జరిగింది. ఎన్నికల పరిశీలకులు అన్నే గోపాలకృష్ణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, 11వ డివిజన్ ఇన్ఛార్జి పర్వతనేని పవన్, మండల అధ్యక్షులు రిజ్వాన్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవినేని అవినాష్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్లో గడప గడపకు తిరిగినప్పుడు కాలనీ వాసులు తమ దృష్టికి పార్కు అభివృద్ధి గురించి ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించాలని అడిగారని అన్నారు. ప్రజలు 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చిరకాల కోరిక నెరవేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చానని అన్నారు. అందుకే దమ్ముగా, ధైర్యంగా తనకు ఓటు వేయమని అడుగుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లాగా ఎన్నికల ముందు ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చి మోసం చేయటం తనకు చేత కాదన్నారు. ప్రజలను మరలా మోసం చేయటానికి దొంగ హామీలతో పార్టీలు అన్నీ మళ్లీ ఏకమయ్యాయని, ఒక్కసారి 2014లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని కోరారు. వారు అధికారంలోకి వస్తే మనకు మంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలను రద్దు చేసి మరలా జన్మభూమి కమిటీలు తీసుకువస్తారని పేర్కొన్నారు. 30 సంవత్సరాల మీ కళని, మీ కోరికని మీ బిడ్డగా, మీ ఇంట్లో మనిషిగా, నా బాధ్యతగా నేను కూడా తీసుకుని నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుని ఇది ఊరికనే రాదా, చెరువు ప్రాంతాన్ని రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం, ఊరికనే రాలా. కలెక్టర్ గారి దగ్గరికి ఒక 20-30 సార్లు తిరిగా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక 10 సార్లు తిరిగా, ముఖ్యమంత్రి అధికారుల దగ్గర ఒక 10 సార్లు కూర్చున్నాం. ఆ కాగితం అంటారు, ఈ కాగితం అంటారు, వాళ్ళకు ఉందంటారు, వాళ్ళకి లేదంటారు. ఎంఆర్ఓ గారితో మేము అందరం గారు కలిసి కూర్చుని దీన్ని ఎలా చేయాలని చెప్పని మీటింగులు పెట్టుకున్నాం. ఇది ఒక్క రోజుతో అయిన పని కాదు. 5 సంవత్సరాలు పట్టుకుని వేలారి ఎట్టి పరిస్థితిలో చెయ్యాలని చెప్పని ఒక దీక్షతో మేమందరం, మా అధ్యక్షులు వారు కానివ్వండి, మేము కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, ఏ ప్రజానికానికైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో నా బాధ్యత మీదే. నేను చెప్తున్నా కదా, నా బాధ్యత మీదే, నా బాధ్యత మీదే. దీవించండి, ఆశీర్వదించండి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో 1 టౌన్ పరిధిలోని రథం సెంటర్, మల్లికార్జునపేట పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాలుగా ముందు నుంచే చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో 1 టౌన్ పరిధిలోని రథం సెంటర్, మల్లికార్జునపేట పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిపి కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పర్యవేక్షణలో పారామిలిటరీ బలగాలకు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఓటర్లకు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అదేవిధంగా అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షిస్తున్నామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాలుగా ముందు నుంచే చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలియజేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన మల్లికార్జునపేట, అలాగే అర్జునపేట, ఇంకా బ్రాహ్మణ వీధి, ఇంకా ఈ వీధులన్నింటిలోనూ కూడా ప్రజల్లో
మేమున్నాము అనే భరోసా కల్పించడం కోసం అంటే మనకి పారామిలిటరీ దళాలు అలాగే సివిల్ పోలీస్ దళాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి అంటే ఎలక్షన్స్ మూమెంట్ వచ్చేసింది, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ఫోర్సెస్ అన్నిటితోటి కలిసి మనకి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా మనకి ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో అలాగే ట్రబుల్ మాంగర్స్, ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా సత్ప్రవర్తన కలిగి ఉండటం కోసం మనం బైండ్ అవర్స్ కూడా చేయిస్తున్నాం. అది కూడా వర్క్ జరుగుతుంది. ప్రజలంతా కూడా దీనికి అంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటువంటి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉండే మహిళా ఉద్యోగులకు ఆట విడుపుగా మానసిక ఉల్లాసం అందించేందుకు 2 రోజుల పాటు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏ విద్యాసాగర్ వెల్లడించారు. గతంలో ప్రభుత్వాలు ఈ కార్యక్రమాల నిమిత్తం 5 లక్షలు కేటాయించేవని, కానీ గత 3 సంవత్సరాలుగా నిధులు మంజూరు కావటం లేదన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓలో ఏపీ ఎన్జీఓ కార్యక్రమాలలో ఉద్యమాలలో మహిళా ఉద్యోగులు పెద్ద పాత్ర పోషిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యం ఉద్యోగంతో బిజీగా ఉండే ఉద్యోగులకు ఆట విడుపు కోసం, మానసిక ఉల్లాసం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ రోజు ఆటల పోటీలు, నృత్య కార్యక్రమాలు ఉంటాయని, అన్ని శాఖల మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ఈ కార్యక్రమాల నిమిత్తం 5 లక్షలు కేటాయించేవని, కానీ గత 3 సంవత్సరాలుగా నిధులు మంజూరు కావడం లేదని పేర్కొన్నారు. 5 డేస్ స్పెషల్ క్యాజువల్ అన్ని డిపార్ట్మెంట్లకి ఎటువంటి పరిమితులు లేకుండా ఒక ప్రామాణికంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా చైల్డ్ కేర్ లీవ్ చేయాలని, అలాగే మహిళలకి ముఖ్యంగా ఆఫీసుల్లో వారి భద్రతకు సంబంధించి, వేధింపులకు సంబంధించి, అలాగే వాళ్ళకి రెస్ట్ రూమ్స్ మిగతా అన్నీ కూడా చేయాల్సినవి ఉన్నాయి. మన చీఫ్ సెక్రటరీ గారికి కూడా చేసాం. ఇవాళ వందల సంఖ్యలో ఇవాళ మొత్తం మహిళా ఉద్యోగులంతా కూడా ఇవాళ రేపు ఉంది 15వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మహిళా ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఇవాళ ఏపీ ఎన్జిఓస్ వస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా ఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలని మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న మహిళా ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయవలసిందిగా 15వ తారీఖున జరిగే బహుమతి ప్రధానోత్సవానికి వ్యాలిడక్టరీ ఫంక్షన్ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతరం ఏపీ ఎన్జీఓ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ నిర్మలా కుమారి, కన్వీనర్ పద్మ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్లో క్యాప్ తీసివేయాలని సూచించారు. పనిచేసిన వాళ్ళకి 5 డేస్ స్పెషల్ అదనంగా ఇవ్వాలి, అదొక పెండింగ్ ఉంది. కానీ మరొకటి ఏంటంటే ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేసేది, కాంట్రాక్ట్ బేస్లో పనిచేసిన మంచి అనేక మంది మహిళా ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి నిన్నటి దినాన్ని 20 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ అయ్యారు. మరొకసారి ఈ సందర్భంగా మీకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకున్నామండి. రాబోయే రోజుల్లో ఏదైనా సరే మహిళా ఉద్యోగుల వల్లే మీరు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలైనా లబ్ధిదారులకి ప్రైవేట్గా డైరెక్ట్గా చేరదీసేవాడు మహిళా ఉద్యోగులని, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాడు కూడా మహిళా ఉద్యోగులని, ఇచ్చిన పని సక్రమంగా చేసేవారు, టైం ప్రకారం చిత్తశుద్ధ పనిచేసేవారు, ఆ పంక్చువాలిటీ మీద మహిళా ఉద్యోగులని. మరి అలాంటి మహిళా ఉద్యోగులకి ఏమైనా మాకు కావాల్సింటే ఖచ్చితంగా మా డిమాండ్లన్నీ ఈ సంఘం ద్వారా తీరుస్తారని, నెరవేరుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ముందు చెప్పుకున్నటువంటి విధంగానే మాకు ఈ మహిళా ఉద్యోగులు సంవత్సరంలో ఒక 3 రోజులు ఆడుకునే విధంగా, పాడుకునే విధంగా, డాన్సులు వేసే క్రమంలో కూడా ముందెళ్తా ఎంతో ఖర్చు అనేది ఉన్నది. ఆ ఖర్చును కూడా ప్రభుత్వం వారు గుర్తించి ఆగిపోయినటువంటి 3 సంవత్సరాలది ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు ఈ సంవత్సరం అయినా సరే 5 లక్షల రూపాయలు మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. మరి అందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ మీడియా ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమానంతరం మహిళా ఉద్యోగులకు మెమరీ గేమ్స్, క్యారమ్స్, చదరంగం, అంతరిక్ష అంశాల్లో నిర్వహించిన పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు పేర్కొన్నారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి దేవినేని అవినాష్ను గెలిపించాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ను గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.